Hi, welcome to SKNR Max classes. Today I will discuss about circles part 3. ఈరోజు part 3 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్, find the center and radius of each of the circles whose equations are given below. ఈ పార్ట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంది? √1 + m² ఆఫ్ x² + y² - 2cx - 2mcy = 0 అనే క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆ క్వశ్చన్లో సెంటర్ అండ్ రేడియస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చూడండి, ఫస్ట్, గివెన్ సర్కిల్ ఈజ్ √1 + m² ఆఫ్ x² + y² - 2cx - 2mcy = 0. క్వశ్చన్ని రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ని రాసుకున్న తర్వాత డివైడెడ్ బై √1 + m². మనకి ఇక్కడ ఒక స్పెషల్గా √1 + m² అనేది కనబడుతుంది కదా, దాన్ని డివైడెడ్ బై చేసుకుంటే √1 + m² బై √1 + m² క్యాన్సిల్ అయితే అప్పుడు మనం మిగిలిన x² + y² - 2c బై √1 + m² ఇంటూ x మైనస్ 2mc బై √1 + m² ఇంటూ y = 0. ఇది మనకు డివైడెడ్ బై √1 + m² చేసి వచ్చే ప్రాబ్లం. దీన్ని కంపేర్ విత్ మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కంపేర్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0తో చేస్తే ఫస్ట్ 2g = మనం 2g ఎంత తీసుకున్నాం? 2c బై √1 + m² మైనస్ 2c బై √1 + m². నెక్స్ట్ 2f ఏం తీసుకున్నాం? 2f = -2mc బై √1 + m² అంటాం. c వాల్యూ మనకు ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 తీసుకున్నాం. c = 0. ఇప్పుడు 2కు 2 క్యాన్సిల్ అవ్వాలి. 2కు 2 క్యాన్సిల్ అయితే మనకు g = -c బై √1 + m², f = -mc బై √1 + m². ఇంకా c వాల్యూ = 0. ఇలా మనకి ఇప్పుడు g = -c బై √1 + m², f = -mc బై √1 + m². ఇప్పుడు మనకు c వాల్యూస్ ఎంత ఇచ్చిండ్రు? మన ఫార్ములా ప్రకారం c = -g, -f. -g అంటే ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది కాబట్టి g = c బై √1 + m², f = మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి f = mc బై √1 + m². ఇప్పుడు g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు r రేడియస్ ఫార్మేషన్ r = √g² + f² - c. g ఎంత వాల్యూ మనకు? c బై √1 + m² హోల్ ప్లస్ f వాల్యూ ఎంత? mc బై √1 + m² హోల్ మైనస్ c వాల్యూ 0 కాబట్టి 0 వేసుకున్నాం. టోటల్ మీద మనకు వచ్చేది ఏంది? √c² ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 1 + m² ప్లస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి m², c² బై రూట్కు స్క్వేర్కి క్యాన్సిల్ అయ్యింది కాబట్టి 1 + m². ఇది ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని మనం యాడ్ చేస్తే పైన కింద రెండు వాల్యూస్ సేమ్స్ ఉన్నాయి కాబట్టి 1 + m², పై వాల్యూ c² ప్లస్ m² c². కాబట్టి √c² ప్లస్ m² c² బై 1 + m². టోటల్ మీద మనకు c² కామన్ ఉంది కాబట్టి ఇక్కడ అప్పుడు ఈక్వల్ టు √c² ఆఫ్ 1 + m² బై మన కింద వాల్యూ 1 + m² ఉంది కాబట్టి 1 + m² తీసుకుంటాం. కాబట్టి 1 + m², 1 + m² క్యాన్సిల్ అయితే మనకు వచ్చే వాల్యూ c². √c² ఉంది. √c² అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చే వాల్యూ ఎంత? r = c వాల్యూ వస్తుంది. మనకు వచ్చిన వాల్యూ ఎంత? r = c. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇది మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసే కాడ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి. సెకండ్ క్వశ్చన్ నేను హోంవర్క్ ఇస్తున్నాను. 2x² + 2y² - 3x + 2y - 1 = 0. ఆన్సర్ కామెంట్లో ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SKNR Max classes for more videos. Thank you.